వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 3rd లెసన్ శ్రీహరికోట ఈ పాఠానికి సంబంధించి భాషాంశ్, సృజనాత్మకత, పరియోజన కార్య అలాగే వ్యాకరణాంశ్ ఈ టాపిక్స్ అన్ని చెప్పుకుందాము. పేజ్ నెంబర్ 22 తీయండి. भाषांश नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. క్రింద ఇచ్చిన పదాలకు ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఉన్న ఆన్సర్స్ని జత చేసి రాయమని అడుగుతున్నారు. ఇక్కడ పర్యాయవాచి శబ్ద అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలని పర్యాయవాచి పదాలు అంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. నికట్, పాస్, కరీబ్. నికట్ అంటే అసలు అర్థం దగ్గర అని అర్థం. ఇక్కడ చూడండి, వీటిలో నుంచి తీసిచ్చారు పాస్, కరీబ్. ఇక్కడ ఉన్నాయి రెండు ఆన్సర్లు. ఈ రెండు తీసి ఇక్కడ రాశారు. సెకండ్ వన్ ప్రసిద్ధ్ అంటే ప్రసిద్ధి చెందినటువంటి. దీనికి ఆన్సర్స్ ప్రముఖ, ప్రఖ్యాత్. ఇక్కడ చూడండి ప్రముఖ, ప్రఖ్యాత్. థర్డ్ వన్ సావధాని. సావధాని అంటే జాగ్రత్తగా ఉండటం. సచేత్, సతర్క్. సచేత్, సతర్క్. చూడండి ఇక్కడ ఇచ్చారు సచేత్ అలాగే సతర్క్. ఫోర్త్ వన్ విపత్తి. విపత్తి అంటే ఆపద, కష్టం అన్నమాట. ముసీబత్, సంకట్. చూడండి ముసీబత్, సంకట్. ఫిఫ్త్ వన్ ఆమ్దని. ఆమ్దని అంటే ఇన్కమ్, ఆదాయం అని అర్థం. ఆయ్, కమాయి. చూడండి ఆయ్, కమాయి. ఆ रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. అండర్లైన్ చేసినటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ అదే సెంటెన్స్లో ఉంటుంది, అది మనం కనుక్కొని రాయమని అడుగుతున్నారు. చూడండి విలోమ శబ్ద్, ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదము. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. పాఠశాల సే రవి కా ఘర్ పాస్ హై, రాము కా ఘర్ దూర్ హై. పాఠశాల నుంచి రవి వాళ్ళ యొక్క ఇల్లు దగ్గరలో ఉందట, రాము వాళ్ళ ఇల్లు దూరంగా ఉందట. ఇక్కడ పాస్ అనే పదానికి అండర్లైన్ చేశారు. పాస్ అంటే దగ్గర, కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ దూర్. దాన్నే ఆ రెండు ఆపోజిట్ వర్డ్స్ని తీసి పక్కన రాశారు, పాస్, దూర్. సెకండ్ వన్ అచ్చే వ్యక్తి బురే కామ్ నహీ కర్తే. మంచి వ్యక్తి చెడు పనులు చేయడు. చూడండి చెడు, చెడు అంటే ఎక్కడుంది? ఇక్కడ బురే, చెడు. అచ్చే అంటే మంచి, బురే అంటే చెడు, కాబట్టి దాన్ని తీసి ఇక్కడ రాశారు చూడండి అచ్చే, బురే. థర్డ్ వన్ ఆమ్దనీ కే అనుసార్ ఖర్చు కర్నా చాహియే. ఇన్కమ్ను బట్టి అంటే మనకు ఆదాయాన్ని అనుసరించి ఖర్చు చేయాలి. ఇక్కడ ఆమ్దని, ఖర్చు. మనకి సెంటెన్స్ అర్థమైపోతే చాలు, ఆ పదం ఏంటో తెలిసిపోతుంది. చూడండి ఆమ్దని, ఖర్చు, ఆదాయము, ఖర్చు. ఆమ్దని, ఖర్చు. ఫోర్త్ సఫల్ बनने के लिए कई बार विफल होना पड़ता है. సక్సెస్ పొందాలి అంటే చాలాసార్లు ఓడిపోవలసి వస్తుంది, ఫెయిల్యూర్స్ని చూడవలసి వస్తుంది అనమాట. సఫల్, విఫల్. చూడండి సఫల్, విఫల్. ఫిఫ్త్ పాయింట్ भारत की ख्याति दिन ब दिन देश विदेश में बढ़ती जा रही है. భారతదేశపు కీర్తి రోజు రోజుకి దేశ విదేశాలలో పెరిగిపోతూ ఉన్నది. ఇక్కడ దేశ అన్నాడు, పక్కనే విదేశ్ అని ఇచ్చాడు. ఈ రెండు మనకు ఆపోజిట్ వర్డ్స్ అని అర్థమైపోతున్నాయి. చూడండి ఇక్కడ రాసాము దేశ్, విదేశ్. నెక్స్ట్ పేజ్ తిప్పండి. పాఠ్ మే ఆయే శబ్దోं को वर्ग पहेली में ढूंढ कर लिखिए. మనకి పాఠం చదివితే కొన్ని పదాలు తెలుస్తాయి. ఆ పదాలు వీటిల్లో ఉన్నాయట, అంటే పాఠానికి సంబంధించిన పదాలు ఇందులో ఉన్నాయట. మనం కనుక్కొని ఇక్కడ పక్కన రాయమని అడుగుతున్నారు. మరి రాయండమ్మా. ఒక ఎగ్జాంపుల్కి వాళ్ళే ఇచ్చారు, ఉపగ్రహ అని వాళ్ళే ఇక్కడ రౌండ్ చేశారు చూడండి. తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది రాకెట్, అలాగే శ్రీహరికోట, అంతరిక్ష, కృత్రిమ, అలాగే ఇక్కడ చూడండి కరోడ్, కరోడ్, అలాగే షార్. ఇవన్నీ కూడా పాఠంలో వచ్చినటువంటి పదాలే. వీటన్నిటిని ఈ విధంగా వర్గ పహేలిలో గుర్తించండి, అలాగే పక్కన కూడా రాయండి. నెక్స్ట్ नीचे दिए गए संख्या शब्दों को पढ़िए और समझिए. ఇక్కడ నంబర్స్ హిందీలో ఇచ్చారమ్మా, అవి ఒకసారి చదవమంటున్నారు, అలాగే అర్థం చేసుకోమని చెప్తున్నారు. సమజియే అంటే అర్థం చేసుకోవటం, పడియే అంటే చదవండి. ఇక్కడ చూడండి మధ్యలో తీసి ఇచ్చారంటే 30 ఇచ్చారు. ఇక్కడ 40 అంటే
40 కూడా ఇచ్చారు. అంటే 30 దగ్గర నుంచి 31 అట్లా 39 వరకు ఇచ్చారు. ఇక్కడ కూడా 41 నుంచి 49 వరకు ఇచ్చారు. మరి మనం ఒకసారి చదువుదాం వీటిని. చూడండి, 30ని 30 అని అంటారు. ఇక్కడ 31, 32 ఇట్లా మొత్తం నెంబర్స్ ఇచ్చారు. వాటిని హిందీలో ఎట్లా చదువుతారో ఒకసారి చూద్దాము. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 అంటే 39ని 39 అంటారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోమని చూస్తున్నారు. చూడండి, ఇక్కడ తీస్లో ఈస్ అని వచ్చింది కదా, ఆ శబ్దం ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్ తీస్ అట్లా బత్తీస్ తీస్ తీస్, ఇక్కడ కూడా పైంతీస్ తీస్, ఇక్కడ కూడా సైంతీస్ అడ్తీస్. ఇక్కడ 39 దగ్గరికి వచ్చేసరికి 39. చూడండి, తాలీస్ అని వచ్చింది. మనము 40ని 40 అని అంటాము. 40 కంటే ముందు వస్తుంది కాబట్టి 39ని ఇక్కడ ఉన్నని రాసి తాలీస్ అని రాస్తారనమాట. మరి 40 దగ్గరికి చూడండి, 40ని హిందీలో 40 అని అంటారు. అట్లాగే 41, 42 వీటన్నిటినీ కూడా హిందీలో ఏమంటారో చూద్దాము. 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. ఇక్కడ గమనించండి, ఇక్కడ అన్నిట్లో కూడా 40, 40 అని లాస్ట్లో వచ్చింది. కానీ ఇక్కడ చాస్ అని వచ్చింది, ఉన్నని వచ్చింది ముందు, చాస్ అని వచ్చింది. ఈ 49 అనే నెంబరు 50 కంటే ముందుంది. 50ని 50 అంటారు. లాస్ట్లో చూడండి, చాస్ 50 అంటారు కాబట్టి ఆ చాస్ కాస్త ఇక్కడ 49గా వచ్చేసింది. అంటే 49ని 49 అంటారు. మనం గమనించినట్లయితే ఇందాక కూడా చూడండి, 39లో 39 అంటే ఈ తాలీస్ అనేది దాని తర్వాత వచ్చే నెంబర్ని బేస్ చేసుకొని వచ్చింది. అదేవిధంగా 49కి దాని తర్వాత నెంబరు అంటే 50ని బేస్ చేసుకొని ఇక్కడ 49 అని వచ్చింది. మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే నెంబర్స్ చాలా ఈజీగా మనం చెప్పగలుగుతాము. నెక్స్ట్, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. సూచనాకే అనుసార్ అప్నే బారేమే లిఖియే. సూచించిన విధంగా మీ గురించి రాయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మేరా పరిచయ్ అంటే వాళ్ళ గురించి ఇచ్చారనమాట. అబ్ అప్నా పరిచయ్, ఇప్పుడు మీ గురించి రాయమని అడుగుతున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు మీ గురించి రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాము, ఆ తర్వాత మనం ఇక్కడ ఏం రాయాలో రాద్దాము. మేరా నామ్ శ్రీహిత హై అంటే వాళ్ళ పేరు ఇచ్చారనమాట. నెక్స్ట్, మై 8वीं कक्षा में पढ़ती हूँ. అమ్మాయి అనమాట శ్రీహిత, కాబట్టి అమ్మాయి 8వ తరగతి చదువుతున్నది. మై హర్ దిన్ పాఠశాల జాతీ హూ, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ముझे కబడ్డీ ఖేల్నా పసంద్ హై, నాకు కబడ్డీ ఆట అంటే ఇష్టం, అంటే నాకు కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. మరి అదేవిధంగా మీరు కూడా మీ గురించి ఇక్కడ రాయండి. రాయండమ్మా. మేరా నామ్ విజయలక్ష్మి హై, ఇక్కడ మీ పేరు రాసుకోండి. నెక్స్ట్, మై 8वीं कक्षा పढ़ती हूँ, నేను 8వ తరగతి చదువుతున్నాను. మై హర్ దిన్ పాఠశాల జాతీ హూ. నెక్స్ట్ పాయింట్, ముझे బాస్కెట్బాల్ ఖేల్నా పసంద్ హై, నాకు బాస్కెట్బాల్ ఆట ఆడడం అంటే ఇష్టము. ఇక్కడ బాస్కెట్బాల్ ప్లేస్లో మీకు మీ ఇష్టం వచ్చినటువంటి ఆట పేరు రాసుకోండి. నెక్స్ట్, పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్. విశ్వ కే అంతరిక్ష కేంద్రం కి జాన్కారీ ఇకట్టా కీజియే, ప్రపంచంలో ఉన్న అంతరిక్ష కేంద్రాల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఉన్కి సూచి తయారు కర్కే కక్షా మే ప్రదర్శిత్ కీజియే, అంటే వాటిని మొత్తం ఒక చోట చేర్చి టేబుల్ లాగా రాసి తరగతి గదిలో ప్రదర్శించమని అడుగుతున్నారు. ఇక్కడ పరియోజన కార్యకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రాల పేర్లు, వాటి దేశాల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో నిర్మించబడినటువంటి అంతరిక్ష కేంద్రాల పేర్లు, అవి ఉన్న ప్రదేశాల పేర్లు రెండు ఇవ్వడం జరిగింది. గమనించండి. ఈ లెసన్లో మనము వ్యాకరణాంశం కింద విశేషణ అనే టాపిక్ గురించి చదువుకుందాము. నెంబర్ 24 వ్యాకరణాంశం కింద చూడండి. ఫస్ట్ సెంటెన్స్, రీనా 8वीं कक्षा में पढ़ती है. రీనా 8వ తరగతిలో చదువుచున్నది. బడీ ఖుషీ సే శ్రీహరికోట మే మనాయా,
చాలా సంతోషంతో శ్రీహరికోటలో జరుపుకున్నాము. వే భారత్కే మహాన్ వైజ్ఞానికతే, వారు భారతదేశపు గొప్ప శాస్త్రవేత్తలు. కై బాతే జాన్ పాయి, చాలా విషయాలు తెలిసినాయి. తుమ్నే బహుత్ బడియా ప్రశ్న కియా, నీవు చాలా గొప్ప ప్రశ్న అడిగావు. ఈ 5 సెంటెన్సెస్లో ఇక్కడ కొన్ని పదాలు గమనించండి. ఆటవి, బడి, మహాన్, కై, బహుత్. ఆటవి అంటే 8వ, బడి అంటే చాలా, మహాన్ అంటే చాలా గొప్ప అని అర్థము, కై అంటే చాలా, బహుత్ అంటే కూడా చాలా అనే అర్థంలో వస్తుంది. మరి వీటి గురించి ఏంటో చూద్దాం. ఊపర్ దియే గయే వాక్యం మే, ఈ వాక్యాలలో ఆటవి, బడి, మహాన్, కై और बहुत जैसे शब्द అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదాలని సంజ్ఞా या सर्वनाम की విశేషత बताते हैं. సంజ్ఞ లేక సర్వనామం యొక్క విశేషతను తెలియజేస్తూ ఉన్నాయి. సంజ్ఞ అంటే మనకు తెలుసు, ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాము. అంటే పేర్లను తెలియజేసే పదాలను సంజ్ఞా పదాలు అంటారు. మరి పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామ పదాలు అంటాము. ఇవి మనం సర్వనామ పదాలు సెకండ్ లెసన్లో నేర్చుకున్నాము. మరి ఇక్కడ ఈ లెసన్లో, థర్డ్ లెసన్లో విశేషణం గురించి మనం చదువుకోబోతున్నాం కదా. విశేషణం అంటే సంజ్ఞ లేక సర్వనామం యొక్క విశేషతను తెలియజేసే పదాలు అని అర్థం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో గమనిద్దామమ్మా. రీనా 8वीं कक्षा में पढ़ती है. ఇక్కడ రీనా అనే పదము, కక్ష అనే పదము రెండు కూడా సంజ్ఞా పదాలు. ఇక్కడ కక్ష అనే సంజ్ఞా పదానికి ముందు ఆటవి అని వచ్చింది. అంటే తరగతి. తరగతి ఏ తరగతి? ఇక్కడ సంఖ్య తెలియజేస్తుంది, 8వ. అంటే ఈ సంఖ్యా పదము ఇక్కడ ఆటవి అనేటటువంటి పదము కక్ష గురించి తెలియజేస్తుంది. కాబట్టి దీనిని విశేషణని అంటారు. సెకండ్ సెంటెన్స్ చూడండి. బడీ ఖుషీసే, ఇక్కడ చాలా సంతోషంగా, సంతోషము, ఖుషి అనే మాటేమో సంజ్ఞా పదము, భావవాచక సంజ్ఞ అంటారు. ఈ భావవాచక సంజ్ఞ పదమైనటువంటి ఖుషి, సంతోషము, ఎలాంటి సంతోషము? చాలా అనమాట. అంటే సంతోషము, ఇంకా ఎక్కువ సంతోషం. బడి అనే పదాన్ని తెలియజేస్తుంది ఇక్కడ మనకి. కాబట్టి బడి అనే పదము విశేషణ పదం అవుతుంది. ఇక్కడ వే భారత్కి మహాన్ వైజ్ఞానిక్, ఇక్కడ వైజ్ఞానిక్ అనే పదము సంజ్ఞా పదము, శాస్త్రవేత్తలు అని అర్థం. అంటే ఇక్కడ ఈ శాస్త్రవేత్తలు ఎలాంటి వాళ్ళు? మహాన్, చాలా గొప్ప అనమాట. మహాన్ అనే పదము ఈ వైజ్ఞానిక్ అనే పదం యొక్క విశేషతను తెలియజేస్తుంది. కాబట్టి మహాన్ అనేది విశేషణ పదం అవుతుంది. ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి. కై బాతే, బాతేం అంటే కూడా సంజ్ఞా పదము. ఈ సంజ్ఞా పదము అంటే బాతేం అంటే విషయాలు అనమాట. అవి ఎలాంటి? చాలా, అంటే ఎన్నో చెప్తుందనమాట ఇక్కడ. కాబట్టి కై అనే పదం విశేషణ పదం అవుతుంది. అలాగే తుమ్నే బహుత్ బఢియా, బఢియా అంటే గొప్ప. ఇది ఎట్లా అనేది ముందు చెప్తూ ఉన్నది. బహుత్ అనే పదం తెలియజేస్తూ ఉన్నది. బహుత్ అంటే చాలా గొప్ప అని అర్థం అనమాట ఇక్కడ. కాబట్టి ఈ బహుత్ అనేటటువంటి పదము విశేషణ పదం అవుతుంది. కాబట్టి మనం సంజ్ఞ లేక సర్వనామం యొక్క విశేషతను తెలియజేసే పదాలను విశేషణ పదాలు అని అంటారు. మరి ఇవి 4 రకాలుగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ విశేషణకే 4 భేద హై, 4 రకాలు ఉన్నాయట. వే హై, అవి ఏంటంటే ఫస్ట్ వన్ గుణవాచక విశేషణ, సంఖ్యావాచక విశేషణ, పరిమాణవాచక విశేషణ, సార్వనామిక విశేషణ. ఇవి 4 రకాలు. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. किसी संज्ञा या सर्वनाम के गुण, दोष, रंग, आकार, दशा, स्थिति आदि के बारे में बताने वाले विशेषण शब्द. ఏదైనా సంజ్ఞ లేక సర్వనామము యొక్క, చూడండి ఇక్కడ ఎన్ని ఇచ్చారు. గుణ్, గుణ్ అంటే గుణాలు, దోష్ దోషాలు, రంగు కానీ, ఆకారం కానీ, దశ అంటే ఆ దశ గురించి లేదా పరిస్థితి గురించి తెలియచేసేటటువంటి, అంటే సంజ్ఞ లేక సర్వనామం యొక్క ఈ అన్నిటిని గురించి తెలియజేసే ఏ పదమైనా కూడా అది గుణవాచక విశేషణం కిందకి వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అచ్చ, బురా, లాల్, నీలా. అచ్చ అంటే మంచి, ఇది గుణం కిందకి వస్తుంది. బురా అంటే కూడా చెడు గుణము అనే అర్థం అనమాట. అంటే లాల్ అంటే రంగు కిందకు వస్తుంది. నీలా అంటే బ్లూ కలర్, అది కూడా రంగు కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా గుణవాచక విశేషణ కిందకి వస్తాయి. सेकंड वन संख्यावाचक विशेषण. किसी संज्ञा या सर्वनाम की संख्या के बारे में, చూడమ్మా ఇక్కడ
సంజ్ఞ లేక సర్వనామం యొక్క సంఖ్య గురించి తెలియజేసినట్లయితే కే బారే మే బతానే వాలా విశేషణ శబ్ద్, ఆ పదాలను ఏమంటారంటే సంఖ్యావాచక విశేషణ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి, 1, 4, 8, 100 అంటే 1, 4, 8, 100 అని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది ఏ నెంబర్ అన్నా కావచ్చు. ఈ సంజ్ఞ లేక సర్వనామం గురించి అంటే వాటి యొక్క సంఖ్య గురించి తెలియజేస్తే వాటిని సంఖ్యావాచక విశేషణ అని అంటారు. తర్వాత థర్డ్ వన్ చూడండి, परिमाणवाचक विशेषण, किसी संज्ञा या सर्वनाम की मात्रा को बताने वाला विशेषण शब्द. ఇక్కడ చూడండి మాత్ర అంటే క్వాంటిటీ అన్నమాట. అంటే సంజ్ఞ లేక సర్వనామం యొక్క క్వాంటిటీని గనక తెలియజేస్తూ ఉన్నట్లయితే ఆ పదాలను పరిమాణవాచక విశేషణ అని అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కింద తోడా, తోడా అంటే ఏంటి అర్థము కొంచెం, బహుత్ అంటే ఎక్కువ, కమ్ తక్కువ, అధిక్ అంటే కూడా ఎక్కువ. అటు బహుత్ అనేది చాలా అనే సందర్భంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఫోర్త్ వన్ చూడండి, सार्वनामिक विशेषण, सर्वनाम के रूप में रहकर संज्ञा को सूचित कराने वाला विशेषण शब्द. सार्वनाम के रूप में అంటే సర్వనామ పదాలు మనకు తెలుసు, మై, యహ్, వహ్, ఏ, వే, ఆప్ ఇట్లాంటి పదాలన్నీ సర్వనామ పదాలు అనుకున్నాం కదా. మరి ఆ రూపంలో ఉంటూ సంజ్ఞను సూచించేటట్లయితే అలాంటి పదాలను సార్వనామిక విశేషణ అంటారు. ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే అర్థమవుతుంది చూడమ్మా. యహ్ ఘర్ అంటే ఈ ఇల్లు, ఘర్ అనేటటువంటిది సంజ్ఞా పదము, యహ్ అనేది సర్వనామ పదం. యహ్ ఘర్ అంటే ఈ ఇల్లు అంటే ఈ యహ్ అనే సర్వనామ రూపంలో ఉంటూ ఇది సంజ్ఞని తెలియచేస్తూ ఉంది, అంటే సంజ్ఞని సూచిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సార్వనామిక విశేషణ అంటారు. అట్లాగే ఇక్కడ చూడండి, హమారా దేశ్, హమ్ ప్లస్ కా అంటే హమారా అంటే హమ్ అంటే మనము, హమారా అంటే మన యొక్క, హమారా దేశ్ మన యొక్క దేశము. దేశము అనేది ఇక్కడ సంజ్ఞాపదం అయితే మా యొక్క అనేటటువంటి ఈ పదమున చూశారు, ఇది సార్వనామిక విశేషణ పదం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మేరీ కితాబ్, ఇక్కడ మేరీ అంటే మై ప్లస్ కీ అంటే మేరీ అయింది, అంటే నా పుస్తకము, పుస్తకము అనేటటువంటిది, కితాబ్ అనేటటువంటి పదము సంజ్ఞా పదము, దీనిని సూచిస్తూ ఉంది. ఇక్కడ మేరీ నా యొక్క అనే పదము, కాబట్టి మేరీ అనేది సార్వనామిక విశేషణం అవుతుంది. మరలా ఒకసారి చూడండి అమ్మా, వీటిని కంపారిటివ్గా చదువుకుందాము. గుణవాచక విశేషణ అంటే సంజ్ఞ లేక సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పదంలోనే ఉన్నది, గుణాన్ని తెలియజేసేటటువంటిది. సంఖ్యావాచక అంటే మనకి అర్థమవుతుంది, సంఖ్య నంబర్ తెలియజేస్తూ ఉంటుంది. పరిమాణం, పరిమాణం అంటే తెలుసు మన క్వాంటిటీని తెలియజేసేటటువంటి పదాలు, అంటే సంజ్ఞ లేక సర్వనామం యొక్క క్వాంటిటీని తెలియజేసే పదాలు. సార్వనామిక విశేషణ అంటే సంజ్ఞని సూచిస్తూ ఉండే సర్వనామ పదాలు, వాటిని ఇక్కడ సార్వనామిక విశేషణం అని అంటారు. ఈ పేరులోనే మనకి అర్థమవుతుంది. नेक्स्ट एक्सरसाइज చూడండి, नीचे दिए गए वाक्यों में विशेषण शब्दों को रेखांकित कीजिए. ఇక్కడ కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు, వీటిల్లో విశేషణ పదం కింద జస్ట్ అండర్లైన్ చేయమని అడుగుతున్నారు. చూడండి ఫస్ట్ సెంటెన్స్, డాలీ పర్ సుందర్ చిడియా హై, కొమ్మ మీద అందమైన పక్షి ఉన్నది. ఇక్కడ చిడియా అనేటటువంటిది సంజ్ఞా పదము, అది ఎలా ఉందో దాని యొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ సుందర్ అనేటటువంటి పదం ఇక్కడ విశేషణ పదం అవుతుంది. నెక్స్ట్, హమే ప్రథమ స్థాన్ ప్రాప్త్ హువా, మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది, అంటే ఫస్ట్ ప్లేస్ లభించింది మాకు. ఎలాంటి ప్లేస్ అమ్మా, స్థాన్, ఎలాంటి స్థానం వచ్చింది, ప్రథమ, కాబట్టి ప్రథమ అనేటటువంటి పదము ఇక్కడ విశేషణ పదము. నెక్స్ట్ చూడండి, సైకడోం వైజ్ఞానికోం కా యోగదాన్ హై, 100 మంది శాస్త్రవేత్తల సహకారము ఉన్నది. ఇక్కడ చూడండి, వైజ్ఞానిక్ అనేది సంజ్ఞాపదము, అది ఎంతమంది అనేది ఆ క్వాంటిటీని తెలియజేస్తున్నది, అంటే ఎంతమందో తెలియజేస్తుంది అనమాట. సైకడోం అనేటటువంటి పదం ఇక్కడ మనకి విశేషణ పదం అవుతుంది. తర్వాత నవాజ్ అచ్చా లడకా హై, లడకా అంటే ఆ అబ్బాయి ఎలాంటి అబ్బాయో గుణాన్ని తెలియజేస్తూ ఉంది, కాబట్టి అచ్చా అనే పదము విశేషణ పదం అవుతుంది. నెక్స్ట్, భారత్ హమారా దేశ్ హై, భారతదేశం మన దేశం, ఇక్కడ దేశం అనేటటువంటిది సంజ్ఞాపదము,
దీనికి హమ్ ప్లస్ కా హమారా అయింది. మనం ఇందాక చెప్పుకున్నాం, గుర్తుందా? సార్వనామిక విశేషణం చెప్పుకున్నాం కదా, ఇక్కడ హమారా దేశ్ అని. కాబట్టి హమారా అనేటటువంటిది విశేషణ పదము. పేజ్ నెంబర్ 25, క్యా ఆప్ జాన్తే హై, మీకు తెలుసా? ఈ టాపిక్ కింద కల్పనా చావ్లా గురించి ఇవ్వడం జరిగింది. अंतरिक्ष विज्ञान के क्षेत्र में भारतीय महिलाओं ने महान उपलब्धियां हासिल की है. అంతరిక్ష విజ్ఞాన రంగంలో భారతీయ మహిళలు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. ఐసీ మహిళాओं में అలాంటి మహిళల్లో अंतरिक्ष की यात्रा करके अंतरिक्ष यात्ర చేసి भारत के नाम को ऊंचे करने वाली नारी है కల్పనా చావ్లా. కల్పనా చావ్లా గారు మన భారతదేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టారు. ఏ అంతరిక్ష మే జానే వాली ప్రథమ భారతీయ మహిళా థీ. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ప్రథమ భారతీయ మహిళ. మరి కల్పనా చావ్లా గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాము. కల్పనా చావ్లా గారు హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే జిల్లాలో. మరి కల్పనా చావ్లా గారి గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. కల్పనా చావ్లా గారు హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే గ్రామంలో 1962 మార్చి 17న జన్మించారు. చిన్నతనం నుంచి విమానాలు, ఎగురుతున్న వస్తువులంటే ఎంతో ఆసక్తి చూపించేవాళ్ళు. ఆమె తన స్కూల్ విద్యను కర్నాల్లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళారు. 1984లో అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1986లో చావ్లా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో తమ పిహెచ్డి పూర్తి చేశారు. 1988లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసాకు చెందిన రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగంలో చేరారు. ఆమె అక్కడ అంచెలంచెలుగా ఎదుగుతూ నాసాకు వైస్ ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. 1991 ఏప్రిల్లో ఆమెకి అమెరికా పౌరసత్వం లభించింది. కల్పనా చావ్లా గారు మొట్టమొదటిసారి 1997 నవంబర్ 18న అంతరిక్షయానం చేశారు. ఆమెతో పాటు 6 వ్యోమగాములు కూడా ప్రయాణించారు. అంతరిక్షంలో ఏకంగా 376 గంటలు గడిపి భూమి చుట్టూ 256 సార్లు పరిభ్రమించి 6.5 మైళ్ళు తిరిగారు. దీంతో కల్పనా చావ్లా గారు అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగానే కాకుండా తొలి ఆసియా మహిళగాను కూడా రికార్డుకెక్కారు. కల్పనా చావ్లా గారు 2003 జనవరిలో మరోసారి అంటే రెండవసారి అంతరిక్షయానం చేశారు. అంతరిక్షంలో ఆమె 16 రోజులు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. కానీ 2003 ఫిబ్రవరి 1న అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోనికి తిరిగి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో 6 సిబ్బంది కూడా మరణించారు. దీంతో ఆమె 40 ఏళ్ల వయసులోనే దుర్మరణం పాలయ్యారు.